సమాజానికి ఇంకెవరు మా ముస్లిం సమాజానికి అండగా నిలబడే నాయకుడు ఎవరు లేరు. మా మహేష్ అన్నకి గెలిపించుకుంటాం. మా ముస్లిం సమాజానికి మా ముస్లింలే అండగా నిలబడలేదు. పోతున్న మహేష్ గారు అండగా నిలబడ్డారు. ఆయనకి టికెట్ ఇవ్వాలి, లేకపోతే నేను ప్రాణం చేస్తా. మా మహేష్ అన్నకి టికెట్ ఇవ్వాలి. మేము రాత్రి అంతా లేదు, కూడు లేదు మాకు. కేటాయించాలని పశ్చిమ సీటు మనకి కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి ఖచ్చితంగా కేటాయించాలి. మనం సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం విజయవాడ పశ్చిమ. సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం పశ్చిమ నియోజకవర్గం ఉంది. మనం పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం కాబట్టి మనం ఈ స్థానం కోరుకుంటాం. ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాం, ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగాం, ఇంట్రాగేషన్లో. ఏ రోజు కూడా మనం మన కోసం కాదు, పార్టీ కోసమే పనిచేసాం. పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేసాం. మనకి పీక తెగిపోద్దని తెలిసిన రోజు కూడా ముద్రగడ పద్మనాభం గారు వరుస లేఖలు ఆపింది పశ్చిమ నియోజకవర్గం నుంచి. ముద్రగడ పద్మనాభం గారు లేఖలు రాయలేదు, పార్టీ మీద లేఖలు రాసినప్పుడు మనం ఆ రోజున ఏం చేశాం? నిలబడ్డాం కదా, పార్టీ తరఫున నిలబడ్డాం. మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే పనిచేశాం. కానీ పదవి దేనికంటే క్యాడర్ని బతికించడానికి, క్యాడర్ భవిష్యత్తుని కాపాడుకోవడానికి. విజయవాడ నగరంలో మన క్యాడర్కి భవిష్యత్తు ఉండాలి. విజయవాడ నగరంలో మన క్యాడర్కి పదవులు రావాలి. మన క్యాడర్ నిలబడాలి. మనం వాళ్ళ కోసం నిలబడతాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాం? ఎవరు లేకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ ఒక పోతిన్ మహేష్ నిలబడ్డాడు కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలోన, విజయవాడలోన కాదు, పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఉండబట్టే విజయవాడ నగరంలో నిలబడ్డాం. 42 మందికి కార్పొరేటర్ సీట్లు ఇచ్చాం. ఆ రోజున 42 మందికి ఇచ్చాం. టౌన్ కమిటీ వేసాం, టెంపుల్ కమిటీ వేసాం, లీగల్ సెల్ వేసాం, ఐటీ ప్రిపేర్ చేశారు, అట్లాగనే అధికార ప్రతినిధులు వేసాం. ఇలాగ అనేక రకాలుగా మన పార్టీని నిర్మాణం చేయడంలో మనం కూడా ఖచ్చితంగా కష్టపడ్డాం. మనం మన పార్టీ కోసం, మన పార్టీ ఉనికి కోసం, మన పార్టీ భవిష్యత్తు కోసం, ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే, నేను మీకు ఎప్పుడు చెప్తా ఉన్నాను, నేను పదే చెప్పాను, నా కోసం నేను ఏ పని ఏ రోజు చేయలేదు. నా కోసం నేను ఏ పని చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా క్యాడర్ బాగుండాలి, వాళ్ళకి పదవులు ఇవ్వాలి, వాళ్ళు రాజకీయంగా ఎదగాలి, వాళ్ళకి మంచి స్థానాలు రావాలని ప్రతి ఒక్కరు నా దగ్గరికి వస్తే పార్టీని ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి పదవులు వేశాను. ఎవరిని కాదనుకుంటే వేసాను. పార్టీలో ఒకటి 2 సార్లు మహేష్ ఎంత ఒత్తిడి చేస్తూ ఉన్నారు. నా కోసం వేశాను పదవులు. ఈ పార్టీకి పునాదుల్లో నిలబడతారనే ఖచ్చితంగా విజయవాడ నగరంలో పశ్చిమంలో బలంగా పోరాటం చేశాం. ఒక సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.